జిల్లా ముంచంగిపుట్టు మండలం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ముంచంగిపుట్టు మండలంలో 23 పంచాయతీలు 375 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు సమస్త గత ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియని వ్యక్తులను తెర మీద తీసుకుని వచ్చి చోటు కల్పించడం చాలా దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంస్థ గత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులకు తెలియకుండా మండలంలో బాధ్యత గల నాయకులు కొందరు పార్టీ గుర్తించి కనీసం అవగాహన లేని వ్యక్తులను సంస్థ గత ఎన్నికల్లో చోటు కల్పించడం దారుణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన నాయకులు కార్యకర్తలను పక్కన పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముంచంగిపుట్టు మండలంలో తెలుగుదేశం పార్టీ స్థాయిని పెంచాలనుకుంటున్నారో లేదా తుంచివేయాలనుకుంటున్నారో ఆలోచన చేయాలని ఆయన అన్నారు. నేటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మండల స్థాయి నాయకులు 23 పంచాయతీలలో సందర్శించిన దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. అరకు నియోజకవర్గం అరకు పార్లమెంటు ఆర్గనైజేషన్ సెక్రటరీ నేను. నా పేరు పాంగి శాస్త్రిబాబు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సమస్తగత ఎన్నికలు, అలాగే గ్రామ కమిటీలు, సాధికార కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నియామకం అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంది. అయితే దీంట్లో బాబు గారు తెలియకుండా ఈరోజు పార్టీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే మండలంలో ఈరోజు బాధ్యత కలిగినటువంటి నాయకులు ఈరోజు చేస్తున్నది ఏంటంటే పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడి ముంచంగిపుట్టు మండలంలో 23 పంచాయతీల్లో 375 గ్రామాల్లో కష్టపడి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సమస్తగత ఎన్నికల్లో ఈరోజు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ ఏంటో తెలియనటువంటి వాళ్ళకి తెర మీద తీసుకొచ్చి ఈరోజు సమస్తగత ఎన్నికల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. తెలుగుదేశం పార్టీ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని అనుకుంటున్నారా, లేదనుకుంటే తెలుగుదేశం పార్టీని తుంచేయాలనుకుంటారో సమాధానం వాళ్ళు ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదంలో ఉంది తెలుగుదేశం పార్టీ. నేటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి సుమారుగా సంవత్సరం కావస్తుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ గురించి ఈరోజు ఒక్కరు కూడా 23 పంచాయతీల్లో ఎక్కడ మీటింగ్లు కానీ లేదు అనుకుంటే ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ రోజు ప్రజా సమస్యల మీద పనిచేసింది. బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో వెళ్ళినప్పుడు 23 పంచాయతీల్లో బాబు గారు గురించి, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుని కేసు అనేది పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా బాబు గారిని నిర్దోషి, నిండు చంద్రుడు బయటికి రావాలని చెప్పేసి కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాల్లో ఈ టీం అంతా కూడా ఆ రోజు పాల్గొనడం అనేది జరిగింది. విపరీతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంటు, మండల కార్యదర్శి చంద్రబాబు గారి మీద అనేకమైనటువంటి
దుష్ప్రచారము అబండలు వేయడం జరిగింది. ఏమని అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్నారంటే డబ్బులు తినేసి జైల్లో వెళ్ళారు, వాళ్ళ గురించి పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఏంటని చెప్పినటువంటి మండల అధ్యక్షులు, కార్యదర్శులు ఈరోజు కండువాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు మండలంలో. ఏమయ్యా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు, అలాగే ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ప్రజల పక్షంలో నిలబడకుండా ఉన్నవాళ్ళు ఈరోజు అధికారంలో వస్తే తెలుగుదేశం మీకు కనిపించిందా అని చెప్పేసి ఈరోజు వాళ్ళని మేము నిలదీస్తూ ఉన్నాం. సమాధానం రావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఏదైతే సమస్తగత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ చేపట్టిందో, ఈ యొక్క సమస్తగత ఎన్నికల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డటువంటి నాయకులు, కార్యకర్తల్ని సముచిత స్థానం అనేది కల్పించాలి. కల్పించకపోతే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించేటటువంటి ప్రమాదం ఉంది. కనుక అలాగే ఆ రకంగా సముచిత స్థానం కల్పించకపోతే ఇది మన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంజయరాణి గారి దృష్టికి, అలాగే మన పెద్దలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే మన అధినేత శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని పరిష్కారమైనంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరి ముందు ఈ యొక్క డిమాండ్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధిష్టానం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ తీసుకుంటున్నాం మిత్రులారా. సార్, ఇప్పుడు ప్రధానంగా మనం ముంచింపూడి మండలంలో చూసుకున్నట్లయితే 2 వర్గాలుగా టీడీపీ చీలిపోయి అది విభజించి పాలించిన రీతిలో ఉందన్న ధోరణిలో ఉంది. దానిపై మీకు అభిప్రాయం ఏంటి? మిత్రులారా, దానికి మా స్పష్టమైన అభిప్రాయం ఏంటంటే, గడిచిన కాలంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది జరిగింది, అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కార్యదర్శులు కానీ లేదా పార్టీ అధ్యక్షులు కానీ ఏ రోజు కనిపించలేదే. కానీ ఈ టీం మాత్రం 23 పంచాయతీల్లో కష్టపడింది. మరి గ్రూపులుగా ఇక్కడ చేసేది ఎవరు? అందరు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉంటారో, ఎవరైతే కార్యదర్శులు ఉంటారో అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి బాధ్యత వాళ్ళదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం వారే తప్పించి వేరే ఒకటి కాదు. ఓకే సార్, అంటే ఈ కలుపుకొలతనం అనేది మీ పార్టీలో లేనందువల్ల 2 వర్గాలుగా ఉన్నాయనేది బయట వినిపిస్తున్నాయి సార్. మరి ఇది ఎందువల్ల ఈ సమస్య వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సమస్య రావడానికి కారణం ఎవరైతే బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నారో అందరినీ కలుపుకొని వెళ్ళడంలో వైఫల్యం చెందడం కావచ్చు, లేదు అనుకుంటే వాళ్ళ యొక్క అసమర్థత అని చెప్పవచ్చు, అంతే తప్పించి వేరేది లేదు. ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికైనా తెలుగుదేశం అభివృద్ధి కోసం, తెలుగుదేశం బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఖచ్చితంగా మేమందరం నడుస్తామనేది భవిష్యత్తులో ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి అన్నారు కదా, మరి ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఒకవేళ మీరు కలుపుకోకపోతే మీరు భవిష్యత్ మీరు ఎలా ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా కష్టపడినటువంటి నాయకులు ఇందులో ఉన్నారు, కష్టపడినటువంటి కార్యకర్తలు ఉన్నారు, విపరీతంగా 23 పంచాయతీల్లో పార్టీ కోసం తీసుకెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ టీం ద్వారాగా మేము ఈరోజు చెప్పబోయేది ఖచ్చితంగా